తీగాపూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా మీద నమ్మకంతో గెలిపించి నన్ను ఈరోజు సర్పంచ్గా వాళ్ళు ముందుకు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ యొక్క అభిమానాన్ని ఆదరణ నేను అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అట్లాగే వాళ్ళు అడిగిన పనులు, గ్రామంలో చేపట్టవలసిన పనులన్నీ కూడా దగ్గరుండి నేను అన్ని పనులు వాళ్ళకు చేస్తానని హామీ ఇచ్చాను. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, లైటింగ్ కానీ, వాటర్ కానీ, గుడి కానీ, బడిలో పిల్లలు తక్కువ ఉన్నారు స్కూల్లో, వాళ్ళది కూడా ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి వాళ్ళ మధ్యలోనే ఉండి, డ్రైనేజ్ సమస్య కూడా ప్రతిది కూడా దగ్గరుండి చూసుకుంటానని వాళ్ళకు హామీ ఇచ్చిన. దాంతో నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి, అధికార పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిండ్రు. బాగా వచ్చి మేము ఇండ్లు ఇవ్వము, అది ఇవ్వము, వాళ్ళు గెలిస్తే ఇది రాదు అది రాదు అన్నారు. అయినా కూడా గ్రామ ప్రజలందరూ కూడా నా మీద ఒక నమ్మకంతో నన్ను సర్పంచ్గా గెలిపించి ముందుకు నిలబెట్టిండ్రు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అడ్వకేట్ తీగాపూర్ గ్రామం కొత్తూరు మండల్ షాద్నగర్ రంగారెడ్డి. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో మా వైఫ్ జయప్రదను నిలబెట్టడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే అసలు కంటెస్ట్ లేకుండా యునానిమస్గా చేద్దామని నా ఉద్దేశంతో, మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా సర్పంచ్ పోస్ట్ నిలబడాలని, ఎవరినైనా యునానిమస్ చేసేసి ఈ గ్రామానికి వాళ్ళ ద్వారా ఏదన్నా గ్రామానికి ఏమైనా హెల్ప్ చేస్తే అట్లా అది ఆ నిధులతోటి గ్రామాభివృద్ధికి పనికొస్తున్న ఉద్దేశంతో యునానిమస్గా మాట్లాడడం జరిగింది. ఆ క్యాండిడేట్ కూడా రెడీ అయిపోయాడు. ఆయన ఒక కోటిన్నర ఆస్తి మా ఊరికి ఇస్తాడు. సో మేమందరం కూడా, మా గ్రామస్తులు కూడా దీనికి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఎవరైతే కంటెస్టెంట్స్ ముఖ్యంగా ఉన్నారో, ఈ జనరల్ వచ్చింది కదా అని ఆయన హరినాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఆయననేమో నాకు జనరల్ వచ్చింది, నేను ఖచ్చితంగా ఉంటాను ఆయన అన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మెండకృష్ణయ్య యాదవ్, ఆయన కూడా నాకు ఈసారి ఈ ముగ్గురు పిల్లలు తీసేసిరు, లిఫ్ట్ చేసి నాకు అవకాశం వచ్చింది, నేను ఉంటాను అని ఆయన చెప్పినాడు. అయినప్పటికీ కూడా నేను అన్నాను, మరి ఏం చేస్తాను, మీరు ఏమైనా చేసేదంటే చేయండి. మరి ఒక దేవాలయం ఆల్రెడీ ఒక 2 కోట్ల ప్రాజెక్ట్ చేసిన దేవాలయాన్ని, మరి ఇప్పుడు ఆ దేవాలయానికి చాలా రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ ఒక స్వామికి ఇల్లు అయింది కానీ వాకిలి లేదు. సో ఆ వాకిలి ఇంకొక వ్యక్తి జొల్లు మల్లేష్ అనే వ్యక్తి, ఆయన ప్లేస్ ఉంది అక్కడ. ఆ ప్లేస్ ఆయన ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. మా అందరి ఆకాంక్ష ఏంటంటే ఆ జాగను ఆ స్వామివారికి ఇప్పించి ఆ జొల్లు మల్లేష్ను యునానిమస్గా చేద్దామనే ఉద్దేశం నాకు ఉంది. నాకే కాదు, మా గ్రామస్తులందరూ కూడా దానికి సపోర్ట్ చేసినారు. చేద్దామని చాలా ఆకాంక్ష ఉండే నాకు. అయితే వీళ్ళిద్దరు క్యాండిడేట్స్ నేను ఉంటాను వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు. సస్యమైన చేసి నేను కంటెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్పినారు. అప్పుడే మేము వెళ్ళొచ్చినాం, వాళ్ళు వినట్లేదు కదా అని. నేను వచ్చేసి అప్పుడు మా మేడం జనరల్ ఉంది కదా, మరి మీకే జనరల్ కాదు కదా, నాకు కూడా జనరల్ ఉంది కానీ మా మేడం రెడీ చేసినాం. ఊరోళ్ళందరూ కూడా మేడం పెట్టి గెలిపిద్దాం సార్, మేడం ఉంచదామంట అన్నారు వాళ్ళు. సరే అని దానికి ఒప్పుకున్నాను. సో ఈమె కంటెస్ట్లోకి బరిలోకి దిగినాక బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏం చేసిందంటే, ఆయన విత్డ్రా చేసుకొని ఆయన కంటెస్ట్ చేయకుండా ఆయన మద్దతు అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కు ఆయన వ్యక్తం చేసిండు. ఆయనే కాకుండా ఇంకా మా మీద తెలుసు కదా, ఆయన మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వెల్లుపల్లి శంకర్ చాలా దృష్టి పెడతాడు. మేము ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడు ఓడగొట్టాలి అని ప్లాన్తో ఉంటాడు. సో ఆయన ఏంటంటే, ఆయన 3 సార్లు ప్రచారానికి వచ్చింది గ్రామానికి. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లందరినీ మా గ్రామానికి పంపించాడు. ఏదో ఒక విధంగా మమ్మల్ని డిఫీట్ చేయాలి ఆయన కాన్సెప్ట్. సో ఎనీవే, ఇప్పుడు అటువంటి పోటీలో మేము నిలబడి మా గ్రామస్తులందరూ కూడా మా పైన నమ్మకం పెట్టుకొని ఈరోజు గెలిపించారు. ముందు కూడా, ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఏదైతే ఆశలు పెట్టుకున్నారో, ఈ గ్రామానికి అభివృద్ధి ఇప్పుడే కాదు, గతంలో కూడా అభివృద్ధి ఎప్పుడు కూడా ఎవరు అడిగినా లేకుండా మేము చేస్తూనే ఉన్నాము. ఇంకా ముందు కూడా ఘనమైన అభివృద్ధి చూపిస్తాం. మా ఒక ఆకాంక్ష ఏంటంటే, ఈ గ్రామాన్ని ఈ షాద్నగర్లోనే ఒక ఆదర్శ గ్రామంగా నిలపాలని నా ఉద్దేశం అది. ఎందుకంటే ఫండ్స్ ఉన్నా లేకున్నా మేము పాకెట్ నుంచి పెట్టి చిన్న చితక ఏదైనా డ్రైనేజీలు అంటే రోడ్లు అంటే చేసుకుంటూ పోతూనే ఉన్నాం. గ్రామంలో కూడా, ఊర్లో కూడా అందరికీ ఏదో ఒక విధంగా చచ్చిపోయినా కానీ, బ్రతికినా కానీ, పెళ్ళిళ్ళైనా కానీ మేము ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు మా బాపు ఉన్నప్పటి నుంచి కూడా మేము సహాయం చేస్తూనే ఉంటాం.
ఇప్పుడు అదే విధంగా అది జరుగుతూనే ఉంది. సో అలాంటిది చాలా హోప్ ఉండే మాకు ఏంటి, మేము ఒక అత్యధిక మెజార్టీ ఒక 200-300 లీడ్ ఉంటుందని ఆశ ఉండింది మాకు. అయితే వీళ్ళందరూ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏంటంటే లోకల్ లీడర్లు వీళ్ళు మా మీద రకరకాల దుష్ప్రచారం చేసి వాళ్ళు ఏదో ఒక విధంగా గెలవాలని చూశారు. అయినా కానీ పెద్ద ప్రజలు వాళ్ళకి ఏమి స్పందన ఇవ్వలేదు. ఇక వాళ్ళు ఎట్లా అంటే మేము ఇక్కడ ఊర్లో ఉండము, మేము షాద్నగర్లో ఉంటాము, అది వాళ్ళు ఊర్లోని గెలిపించుకోవాలి, ఇలాంటి మాటలని ఎన్నో మాట్లాడారు. నేను ఊర్లోనే ఉంటాను, నాకు ఇల్లు ఉంది ఇక్కడ, నాకు పొలాలు ఉన్నాయి, వాళ్ళకంటే పనులు నేనే ఎక్కువ చేస్తాను. ఏదైనా గ్రామంలో ఈ రోజు కూడా ఏదైనా మీటింగ్ పెడితే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు రారు, నేనే ఫస్ట్ ఉంటాను ఆ మీటింగ్కి, గంట ముందు వచ్చేస్తాను. మా ఎక్స్ సర్పంచ్ రమేష్ గారు ఉన్నారు, ఆయన తెలుసు అన్ని విషయాలు. ఆయన కూడా చాలా బాగా పనిచేసిన గ్రామానికి. నిధులు కాకపోతే నిధులు కొంత కొరత వల్ల కొన్ని ఇప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే రోడ్లు, డ్రైనేజ్లు, వాళ్ళకు నిధులు ఇంకా ఈ రోజు కూడా అందలేదు. 2 సంవత్సరాలు దాటిపోయింది పాపం, వాళ్ళకు అది చేసినటువంటి పనులకు డబ్బులు రాలేదు. సో ఆ విధంగా అభివృద్ధికి ఎప్పుడు మేము సహకరిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము ఇక్కడ ఈ 3.5 కిలోమీటర్లు విజయలక్ష్మి నుంచి ఇక్కడ చేగూరు రోడ్ వరకు 3.5 కిలోమీటర్స్ రోడ్ అది. ఆ రోడ్డుకు చాలా ప్రయత్నం చేసినాం ప్రభుత్వం పరంగా రోడ్ వేయాలని. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు నాకు. నేనేం చేసినంటే, అప్పుడు నేను ఎంపీటీసీ ఉన్నాను. ఎంపీటీసీ ఉండి ఏం చేసినంటే, ఎట్లాగో ఇంత నిధులు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, 5.5 కోట్ల ప్రాజెక్ట్ అది రోడ్డు కూడా. సో ఇది లేదనేసి నేనేం చేసినానంటే, ఇది ఎట్లా కాదు, మనం ఎట్లన్నా ఏదైనా దీనికి ఫండ్స్ సేకరించాలి, ఏ విధంగా చేయాలి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళందరూ తలా ఇంత కాంట్రిబ్యూషన్ ఇస్తే రోడ్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన నాకు కలిగింది. అంటే నేను ఫస్ట్ అందరికంటే ముందే చెక్ 10 లక్షల చెక్కు రాసి టీఎస్ఐసి పేరు మీద రాసి నేను చెక్కు చేతిలో పట్టుకొని అందరు ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీరు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయరు మీకు రోడ్డు, ఎందుకంటే మీ వెహికల్స్ రాకపోకలు నడిపేయడం వల్లనే మా రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది, ఈ రోడ్డు చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో అన్ని ఫ్యాక్టరీలకు పోవడం జరిగింది. సో ఆ విధంగా కూడా అట్లా కూడా మా ఊర్లో ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఇదే వ్యక్తులు ఇప్పుడు మా మీద పోటీ చేసినటువంటి వ్యక్తులు ఆ ఫండ్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఏంటంటే డబ్బులు ఇవ్వద్దు, గవర్నమెంట్ శాంక్షన్ అయింది, గవర్నమెంట్ చేస్తుంది, మీరు ఎందుకు ఇస్తారని వాళ్ళని కూడా ఆ విధంగా డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. అయినా నేను ఎక్కడ వదలలేని వాళ్ళు ఇండస్ట్రీస్ అందరిని కూడా పట్టుకున్నాను. అందరి దగ్గర డబ్బు సేకరించి దాదాపు 2.5 crores తీసుకెళ్ళి కలెక్ట్ చేసి చెక్ రూపేనా కలెక్ట్ చేసి దాన్ని అంతా అమౌంట్ తీసుకుపోయి టీఎస్ఐసికి జమ చేసినాం. అప్పుడు టీఎస్ఐసి వాళ్ళు ఇంకా దానికి అదనంగా 2.5 కోట్లు మళ్ళీ వాళ్ళు దానికి జోడించి ఈ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. సో అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము పాటుపడుతూనే ఉంటాం. అప్పుడు ఆ రోడ్డు నిజంగా చెప్పాలంటే ఆ పీరియడ్ కరోనా పీరియడ్ అందరు కూడా మాస్కులు పెట్టుకొని, గ్లౌజులు పెట్టుకొని, ఇళ్లలో తలుపులు పెట్టుకున్న రోజుల్లో 1 సంవత్సరం పోరాటం చేసిన ఈ రోడ్డు గురించి నేను చాలా ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు స్పందించలేదు, ఇండస్ట్రియల్స్ స్పందించకపోతే వాళ్ళ ఫ్యాక్టరీల ముందర గేట్ ముందర మా ఊరు యువకులు అందరూ కూడా తీసుకొని అందరూ గడబడి చేసేసి ఆ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ కంపెనీ నుంచి 5 లక్షలు 10 లక్షలు ఆ విధంగా చెక్కు రూపాయలు తీసుకొని ఆ డబ్బంతా తీసుకుపోయి అక్కడ టీసీసీకి జమ చేయడం జరిగింది. ఆ విధంగా గ్రామాభివృద్ధికి మేము పనిచేసినటువంటి వ్యక్తులు మేము. సో అదేవిధంగా మా ఊర్లో ఒక రామాలయం సంకల్పంతో మా గ్రామస్తులందరూ కూడా ఒక చిన్న టెంపుల్ ఉండేది ఇదివరకు గతంలో, పాతది హనుమాన్ టెంపుల్ ఉండేది. ఆ హనుమాన్ టెంపుల్ డిస్మాంటిల్ చేసేసి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఇన్వాల్వ్ అయినాను. ఇంకా దాన్ని కూడా డబ్బులు సేకరణ ఇట్లానే అందరి దగ్గర కూడా సేకరణ చేసేసి దాంట్లో కూడా మేజర్ అమౌంట్ నేను ఇవ్వడం జరిగింది. మళ్ళీ నా ద్వారా నా ఫ్రెండ్స్ అనుకోండి, మా బంధువులు అనుకోండి, అందరి దగ్గర కలిసి మళ్ళీ నేను ఇచ్చినటువంటి అమౌంట్ కాకుండా మళ్ళీ ఒక 33 లక్షల రూపాయలు నేను ఆ దేవాలయ అభివృద్ధికి సేకరించి మళ్ళీ ఆ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. టెంపుల్ కూడా ఆల్మోస్ట్ నిర్మాణ స్టేజ్ దాటిపోయింది. ఇంకో కొంచెం ఒక 20-25 లక్షల వర్క్ ఉంది, ఇంకా అది కూడా కంటిన్యూ అవుతుంది. అది వరకు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. అయిపోతుంది దేవుని వల్ల. సో నిజంగా కూడా చెప్పాలంటే ఆ అన్ని పనులు చేసినాం మేము. ఆ శ్రీరామచంద్రుడే మమ్మల్ని ఈరోజు గెలిపించండి అని భావిస్తున్నాం. ఇంతమంది ఎన్నో కుయుక్తులు మా మీద పన్ని ఏదో ఒక విధంగా డిఫీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా చేసినారు. ఆయన శ్రీరామచంద్రుడు మమ్మల్ని రక్షించాడు. మా గెలుపుకు ఆయనే ముఖ్య కారకుడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.